మొత్తము. అవునన్నా మొత్తం నాకు కూడా ఎవ్వడు అనిపిస్తలేరు. మన పనులలో బిజీ అయ్యారు. మనమే పని లేకుండా ఉట్టి కూర్చున్నాం కదా. మనమే పని లేకుండా అంటే ఒక ఎగ్రా టెండర్ ఎట్లా పోతుంది. అదే చూసినా కూడా వలకకుంటే పోతున్నాడు. అరే శివ దా వస్తున్నా ఎటు పోతున్నావురా? తోట దగ్గర పోతున్నావు. పోతున్నావా? మొన్న కేసు దొరికినావంట పోలీస్ స్టేషన్లో. అరే ఆడ బైపాస్ మీద పట్టుకుంటుర్రా పోలీసులు. తాగినుండే ఫోన్ చేయవా నా ఇడిపిద్దు తెలిసిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో. అవునా? మళ్ళీ అంత గుర్తు రాలేరా శివ నాకు కూడా. చెప్తా అయిపో మాట ఫోన్ చేసినా అయిపో. అవునా? ఈసారి చేస్తుంది. ఈసారి మళ్ళీ దొరుకుతుంది ఎప్పుడన్నా. ఏ కానని ఆ రోజు పెళ్ళి పోలే. అదే అందుకే మళ్ళీ ముందు ఇంకో పెళ్ళి ఉంది దొరుకుతుంది ఇంకోసారి. అదే అదే చెయ్యి మనోడు చెప్తారు. చేస్తారా ఇంకోసారి ఏమైనా అయితే? నెంబర్ ఉందా ఇవ్వాలా? ఉంది ఉంది నెంబర్. ఎటు పోతున్నావురా మళ్ళీ ఇట్రా దానా ఎటు పోతున్నావు? పిలిచినా పోతున్నావు గట్లా దా. చెప్పురా పనుంది పోతున్నా. చెప్పురా ఏంటి ఎటు పోతున్నావు? మనుషులను చూసి కూడా పలక చేయకుండా పోతున్నావు. ఏ బాయ్ ఇక్కడ పనుంది పోవాలి. మీరంటే మంచిగా చెట్టు కింద కూర్చున్నారు నాకు చల్లగా. అదే నాకు పనుంది పోవాలి. గంధానం ఏం పని ఉందా నీకు? బాయ్ ఇక్కడ పని ఉండదు. అరే ఒకటి ఒకటి మన ఊర్లో మొత్తం పని చేసేటోళ్ళు ఎవరన్నా? మళ్ళీ మన పని మనం చేసుకోవాలి. కూర్చోవాలన్నా గట్లా ఊరికి పని ఏం చేసి 10 నిమిషాలు ఇట్లా కూర్చొని టైం స్పెండ్ చేయాలి. కూర్చుంటే మంచిగా ఉంటుంది. ఎండ తిరిగి ఎట్లా అవుతున్నావు మీరా కూర్చోవాలి. అప్పుడు మన పని మనం చేసుకుంటే ఏముంటావు రా. మళ్ళీ దోశలను చూస్తే పలక చేయకుండా పోతావు. అంత పని అరాబ్ నీకు. వచ్చినాక కూర్చున్నాం అదే. ఏం చేస్తా నాకు అవసరం ఏదైతే చల్లగా ఉందని కూర్చున్నాం. ఇక గిడేటి పోతున్నావురా? ఏంటన్నా సర్వీస్ నిలబడుతున్నా. అవునా? సపోర్ట్ చేయరు గెలిపిరా. ఏ చేసాం మీకు మమ్మల్ని అరుచుకున్నావు అంటే మా సపోర్ట్ మొత్తం ఒక్కరు నడుచుకోరా మళ్ళీ ఇంకనే మేము వస్తాము. మరి పేటికి పోతున్నారా? మరి ఏ పార్టీ ఆఫీస్ మీటింగ్ ఉన్నా దాని గురించి మాట్లాడుకుని పోతున్నా. ఏడా పార్టీ ఆఫీస్ అన్న మొన్న పార్టీ ఆఫీస్ లో పోయినా చాయ్లు ఊపుతున్నాడు. అంత రుబాబు మాటలు అన్నా రుబాబు మాటలు అంతా అంది అంత ఏం కాన్న కానీ సర్పంచ్ అవుతా ఏంటో నువ్వనే కావాలని గాడైతా అవుతావు నువ్వు అన్న. నీ దగ్గర పతారు ఉంది లేదా? పతారు ఉంది దగ్గర. నువ్వు వంట అవుతావు అన్న నీ ముందరికి వచ్చి చెప్తుండే డైలాగ్ కావాలని నేను నీకు ఆపోజిట్ వస్తున్నా నీ ముందరికి వచ్చి చెప్తున్నా. నీకు అర్థం అన్ని బిల్డప్ మాటలు అనండి అంత తెలుసు. పార్టీ స్పెల్లింగ్ ఒక్కొక్క మొన్న గడ కలిస్తే నాకు ఇట్లా ఎమ్మెల్యే దగ్గర పోమంటున్నాడు. గాడు గంధన అయితే ఆ ఎమ్మెల్యేని కలిసి మాట్లాడుతున్నాడు. మనం మున్సిపల్ పని చేసే దగ్గర కానీ ఇంకా ఎమ్మెల్యే తగ్గిపోతారు. మరి నాకైతే ఇంటికాడ పనులు తిని అనుకుంటా. సరేనా మరి కలుస్తాం మళ్ళీ ఫోన్ అంత పతాలు ఉండాలా? ఆడని తుడపడానికి మాట్లాడతాడు. గాడు మొన్న షాప్ లా కురుకురలు ఎత్తుపోయి గా కేసులు ఇరికిండు. గాడు నన్ను ఇరిపిస్తాడు అన్న. గాడు బిల్డప్ మాటలని నాకు ఫోన్ చేయి నేను ఇరిపిద్దు ఎందుకున్నావు అన్న. నాకు ఏమన్నా అన్ని బిల్డప్ మాటలు అన్ని బిల్డప్ మాటలని దొరుకుతుంది. కురుకులు ఎత్తుకోయాలంటే కురుకురలు ఎత్తుకొని దొరికినాడు. గా కేసులు ఇరికి వెళ్ళలేడు. నన్ను మన ఊళ్ళో అందరు దప్పులు పెట్టేవాళ్ళు మంచిగా. ఏమో పని ఉందన్నావు కానీ మళ్ళీ పోపోయినావు. పోతుంది కొంచెం పైన పోతా. చెప్పిన కొంచెం పైన వస్తా. ఏ పో పని ఉందన్నావు అర్జెంట్ కొంచెం పైన పోతా. కొంచెం పైన సొప్ప పోసేది ఉన్నాను పో ఉంది అని కొంచెం పైన ఉంది అని వస్తున్నా. బయట కూర్చున్నాము దోశలతో వస్తున్నాం. అందరూ కూర్చున్నాము. ఊరోళ్ళు కూతురు వాళ్ళు అందరినీ తిడుతున్నారు. మళ్ళీ మనం ఏడైతే భయం అయితే వస్తా 10 నిమిషాలు. వేడి నువ్వు ఆనే ఉండి వీళ్ళు తిడుతున్నారు. అట్లానే వస్తున్నాడు. నువ్వు ఆనే ఉండి వస్తున్నావు 10 నిమిషాలు వస్తున్నా. తెలిసింది నాకు అర్థమైంది. పోదాం పారాయిగా పోతా అందరం పోం పారు. నువ్వు పో నీకు పని ఉంటే అందరం కలిసి పోదాం. టైం ఉంది పోనా నీకేమంటే ఏం పర్లేదు. చెప్పినా ఫోన్ చేసి చెప్పినా 10 నిమిషాలు చెప్పు పై నాకు పని ఉందా మళ్ళీ అందరం చూద్దాం.